ఫోన్ ట్యాపింగ్పై 7:30 గంటలు ప్రశ్నల వర్షం. మనకు తెలుసు నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఆయన చేరుకోవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కానీ 100% చట్టం తన దానం చేసుకుపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు నిర్ధారించేందుకు మరి ఈ సిట్ అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. హరీష్ రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్పై 7:30 గంటల పాటు ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హైడ్రామా నెలకొన్న పరిస్థితి. మరి సిట్ నన్ను అడగడం కాదు, సిట్నే 100 ప్రశ్నలు అడిగానని హరీష్ రావు చెప్పారు. దమ్ముంటే వీడియో బయట పెట్టాలని ఛాలెంజ్ విసిరారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు 7:30 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఇటీవల విచారణ ఎదుర్కొన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా ఓ టీవీ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హరీష్ రావునైతే ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంటెలిజెన్స్ అధికారులతో మీకున్న సంబంధం ఏంటి, మరి ఎన్నికల సమయంలో లేదా ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా అన్న కోణంలో ప్రధానంగా ప్రశ్నించినట్టుగా కూడా మరి తెలుస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ విషయంలో ఆ సమయంలో జరిగిన కాల్ డేటా సేకరణపై హరీష్ రావును అధికారులు వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. ఇక నేనే హోంమంత్రి కాదు, సిట్ ప్రశ్నలకు హరీష్ రావు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 10 ఏళ్లలో మేము చట్టానికి లోబడి పనిచేశాం, ఏ అధికారి కూడా ఇలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఇతర నిందితుల వాంగ్మూలాలను ఉటకేయించినప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చి లేదా ప్రలోభపెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఉండవచ్చునని కొట్టిపారేసినట్లుగా చెబుతున్నారు. ఓవరాల్గా హరీష్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు హరీష్ రావు అనుచరులు భారీగా తరలివచ్చారు. ఉద్రిక్తత నెలకొంది. మరి అయితే సాయంత్రం సమయంలో పలువురు దూసుకుపోగా పోలీసులు వారించి మరి పంపించి వేసినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. నేను సిట్టుకు 100 ప్రశ్నలు వేశా. విచారణ అనంతరం హరీష్ రావు దమ్ముంటే విచారణకు సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని సవాల్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకేం సంబంధమని ప్రశ్న. మరి మనకి తెలుసు బీఆర్ఎస్ నేతలు చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటారు. మరి సిట్ని నన్ను అడగటం కాదు, నేనే 100 ప్రశ్నలు సిట్ అడిగానని అంటున్నారు. అంటే ఆచరణకు సాధ్యం కానివి బయటకు వచ్చి మాట్లాడటం, దమ్ముంటే మీరు ఆ ప్రశ్నల వర్షం ఏదైతే కురిపించారో దాన్ని బయట పెట్టాలని చెప్పడం, ఇదంతా కూడా ఒక హైడ్రామాగా మనమైతే భావించవచ్చు. ఎందుకంటే కొన్ని లోబడి కొన్ని పరిస్థితులకి కొన్ని పద్ధతులకి లోబడి పనిచేస్తాయి. సిట్ ఏం ప్రశ్నలు అడిగాయి అనేది ఇమీడియట్లీ బయట పెడతారు, ఎవరన్నా గోప్యంగా ఉంచుతారు. కాబట్టే బయటకు వచ్చి అబ్బో నేను సిట్నే 100 ప్రశ్నలు అడిగానని చెప్తాం. ఇది ఎలా ఉందంటే అదేదో శకుని మూవీ సినిమాలో ఏదో ప్రకాష్ రాజు బయటకు వచ్చి ఎన్ని తప్పులు చేసినా కూడా బయటకు వచ్చి ఇస్త్రీ నలగకుండా వెళ్ళి రాజకీయం చేద్దాం పదండి అన్నట్టు ఏదో ఇన్స్పైరింగ్గా తీసుకున్నట్టుగా మనకైతే కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనను ప్రశ్నించడం కాదని తానే సిట్ని 100 ప్రశ్నలు అడిగారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు పేర్కొన్నారు. దమ్ముంటే విచారణకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని ఆయన సవాల్ విసిరారు. మరి చీఫ్ ఇంటెలిజెన్స్ కూడా విచారణకు పిలవాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ఇది ఆయన మరి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు అయినప్పటికీ కూడా సిట్ అయితే కొన్ని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపిస్తున్నట్టుగా అయితే మరి తెలుస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఇది ఏ రకంగా ముందుకు వెళుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా దావోస్లో తెలంగాణ తొలి విజయం. భారత ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేయనున్న యూఏఈ తెలంగాణ వ్యూహాత్మక భాగస్వామ్యానికి యూఏఈ ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం వెల్లడి. గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు కూడా చెప్పారు. మనకు తెలుసు సీఎం రేవంత్ దావోస్ వెళ్ళిన సంగతి కూడా మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల లక్ష్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న సంగతి మనకి విదితమే. భారత ఫ్యూచర్ సిటీలోని ప్రపంచ స్థాయి నగరంలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి హెచ్ అబ్దుల్లా బిన్ తౌక్ అలీ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో భాగంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ముఖ్యంగా భారత ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. భారత ఫ్యూచర్ సిటీ
ప్రాజెక్టు అభివృద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. దీని అందరికీ కూడా మరి గూగుల్ బృందానికి మరి సీఎం కృతజ్ఞతలు చెప్పారు. యూఏఈ కలిసి పనిచేయడానికి మరి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి విజయంగా కూడా మనందరం కూడా అభివర్ణించవచ్చు. మనం ఆ ఇమేజ్ని మనం దిద్దుల శ్రీధర్ బాబును కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పొంగులేటిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తదుపరి బీజేపీ చేతిలో దేశం సురక్షితం, బెంగాల్ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, నవీన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోడీ వెల్లడించడం అయితే జరిగింది. భారతీయ జనతా పార్టీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. తొలిసారి బెంగాల్ తెలంగాణలో కూడా అధికారంలోకి రానున్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీది మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధి మోడల్ అంటూ మరి ఆయన చెప్పుకొచ్చారు అని కూడా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలగాలని ప్రధాని మోడీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు, ఎంపిక అన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తని కల్పించుకోవడమే తన గర్వకారణంగా ఉంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందని చెప్పారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలంగాణలో, బెంగాల్లో మేము అధికారంలోకి వస్తాము. ఇప్పుడైతే బెంగాల్కి ఆల్రెడీ ముందు జరగబోతున్నాయి. మరి వస్తామని ఆశాభావాన్ని అయితే వ్యక్తమైతే చేశారు. ఆశాభావాన్ని వ్యక్తమైతే చేయొచ్చు, కానీ అండర్ కరెంట్గా సంస్థాగతంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం మరి అతిశయోక్తి లేదేమో. బీజేపీ ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకరికి సరిగ్గా కమ్యూనికేషన్స్ లేవు, ఒకరితో ఒకరికి సరైన రాయబారాలు లేవు, ఒకరితో ఒకరికి మాట్లాడుకోవటాలు లేవు. ఇలాంటి సమయంలో ఎటువంటిన ఈ టైంలో నాయకుల్లో మరి ఐకమత్యం కొరివిడి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఎంతటి దారుణ